అందరికీ నమస్తే. ఆహ్, ఒక ఒక నిజాయితీ సినిమా చేశాము. మంచి ఎంటర్‌టైనర్. సో, వి డిడ్ అవర్ బెస్ట్. ఇంకొక 3 డేస్‌లో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. లగడపాటి శ్రీధర్ సార్ మీరొచ్చారు అండ్ యూ వాచ్ ద మూవీ. యూ లవ్డ్ ఇట్. దట్ గేవ్ అస్ లాట్ ఆఫ్ ఎనర్జీ. పీవీఎస్ రవి అన్న. లాట్ ఆఫ్ ఎనర్జీ యాక్చువల్‌గా. థ్యాంక్ యూ సో మచ్. సో, అంత అంటే ఒక చిన్న సినిమా తీసిన తర్వాత మనం ఇంతకంటే ఏం చెప్పలేం. అంటే థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులకు నచ్చితే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు గో ప్లేసెస్. అంటే కంటెంట్ బేస్డ్ స్మాల్ మూవీస్కు ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్నారు. అలానే సంతాన ప్రాప్తిరస్తు కూడా November 14th ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు విక్రాంత్. అంటే ఈ కథ 6 సంవత్సరాలుగా అన్ని రకాలుగా అందరికి చాలామందికి నరేట్ చేశాము. అప్పుడు నాకు ఎప్పుడు అదే గుర్తొస్తుంది. విక్కీ డోనర్ అనే సినిమా బాలీవుడ్లో ఒక 40 ప్రొడక్షన్ ఆఫీసులు తిరిగిందట. ఒక 7 years పట్టిందట అది ఎక్కించడానికి. అలా ఇది ఆల్మోస్ట్ 6.5 years పట్టింది. దీన్ని అంత ప్రేమించాం నేను సంజీవ్. సో ఫైనల్లీ వి గాట్ విక్రాంత్. ఈ బోల్డ్ సబ్జెక్ట్ చేయడానికి ముందుకు రాలేదు మన హీరోలు, బట్ విక్రాంత్ కేమ్ ఫార్వర్డ్. నాకు నిజంగా అంటే ఆ బోల్డ్నెస్ ఒక ఆర్టిస్ట్కు చాలా ముందుకు తీసుకెళ్తుందని నేను బలంగా నమ్ముతున్నాను బ్రదర్. నువ్వు ఐఎమ్ షూర్ నీకు ముందు వచ్చే కథలు నేను స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నా యూ విల్ బి ఆయుష్మాన్ ఖురానా ఆఫ్ టాలీవుడ్. సో ఫర్ షూర్ అబౌట్ ఇట్. సో రియల్లీ అంటే ఈరోజు నిన్ను ఎందుకు తలుచుకుంటున్నాను అంటే స్ట్రాంగ్గా అంటే అయినో ఎందుకు ఇన్ని రోజులు మేము పోరాటం చేశాము ఈ కథ కోసం. బట్ యూ లవ్డ్ ఇట్ అండ్ యూ యాక్సెప్టెడ్ టు డూ దిస్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. చాందిని, థ్యాంక్ యూ సో మచ్. యూ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ థ్యాంక్స్ సంజీవ్, అమేజింగ్. సో థ్యాంక్స్ టు ఎంటైర్ మై కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ. Thank you so much, sir. Wishing you all the very best and